నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. సో, ప్రస్తుతం మనతో పాటు విమలక్క గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమానికి సో, పెద్దవాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో, అందులో ముఖ్య అతిథిగా మీరు కూడా రావడం జరిగింది. సో, చెప్పండి మేడం, ఈ బీసీ డిక్లరేషన్ అంటున్నారు, ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. మాలలేమో మీకు అగెయిన్స్ట్‌గా కొన్ని సింహగర్జన కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. సో, ఎట్లా చూడాలంటారు ఇప్పుడు ఈ సమావేశాలు? అంటే కొన్ని రోజుల నుంచి మాదిగలకి, మాలలకు మధ్య చాలా విభేదాలు కూడా జరుగుతున్నాయి అనేది ఒకటి బయట అయితే ఉంది. దీన్ని ఎట్లా చూడమని చెప్తారు? అంటే మాల మాదిగల మధ్యన మాసిపోని గీతలు ఎవరు గీసిండ్రనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ. అందుకనే అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏందంటే, ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయమైందా కాదా? ఇది రాజ్యాంగబద్ధమైందా లేదా? ఇది చట్టబద్ధమైందా కాదా? నిజంగా రాజ్యాంగబద్ధంగా అనుకుంటున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విషయాల్ని మనం ఒక్కసారి అవగాహనతో చూడగలిగితే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ మేమెంతో మాకంత, అసలు ఈ జనాభా ఎంత, ఆ జనాభా ఎంత, ఈ జనాభా ఇంత ఉన్నప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి వాటా ఏమిటి, ఎక్కడెక్కడ ఎట్లా రావాలి అంటే హక్కులే కదా, మన హక్కులు మనకు కావాలని మనం కోరుకుంటున్నాం కదా. ఇది ప్రజాస్వామ్యబద్ధమైంది. దీంట్లో అసలు వేరే రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. అందుకనే ఇది కొంతమంది ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వైషమ్యాలను అంటే వీళ్ళ మధ్యన వైషమ్యాలని సృష్టిస్తూ, వీళ్ళ మధ్యన విద్వేషాలను సృష్టిస్తూ దాడులు కూడా చేపించేటువంటి పరిస్థితి, ఎంత భయంకరంగా తిట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వాళ్ళ కుట్రల్ని భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళు కూడా సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంయమనాన్ని పాటించకపోతే మనం తన్నుకుంటే మూడవనికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇటువైపు మాదిగ మిత్రులేమో చాలా సంయమనంగా ఉంటున్నారు. మొదటి నుంచి చూస్తున్నాం, ఇయ్యాల కాదు. నేను ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుంచి మిత్ర రాసినటువంటి పాట మాదిగోళ్ళ డప్పులు వచ్చినటువంటి పాట, ఆ పాట ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ వర్గీకరణకు అనుకూలంగా వీళ్ళ మధ్యన ఎవరు సృష్టిస్తున్నారు ఈ గొడవల్ని అనేటువంటిది, ఆఖరికి దాడుల దాకా వచ్చింది. అరే, దాడి చేయాల్సినటువంటి అవసరమే ఉంది. మనం కలిసి ఎవరి మీద యుద్ధం చేయాలి, కానీ మనం యుద్ధం ప్రకటించుకునేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చుకోవాలి అనేటువంటిది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వివక్షతలకు ఎవరైతే గురవుతున్నారో, అసమానతలకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ఆటగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు నిజంగానే ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకి నష్టం జరుగుతుందా? నష్టం ఏమి జరగదండి. నష్టం జరగదనేది వాళ్ళకు కూడా తెలుసు. కొంతమందికి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటారు? కావాలని కొంతమంది, చెప్పిన కదా ఇంతకుముందే, కొంతమంది స్వప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్ని రెచ్చిపోతూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆఖరికి మమ్మల్ని కూడా అంటున్నారు, ఎస్సీ వర్గీకరణకు ఇప్పుడు మీరు ఇట్లా పోతే ఎట్లా, మాదిగోళ్ళకి అనుకూలంగా పోతే ఎట్లా అని. అంటే ఇలా కొత్తది కాదు కదా, కొత్తగా వాడతలేం మేము. అట్లా అనుకుంటే గతంలో మాలోళ్ళ కోసం కూడా పాటలు పాడినాం మేము. మరి అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? అందుకని ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడాల్సిందే. కానీ ఇవాళ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఇంకొకటి, ఎంఆర్పిఎస్ మానవ హక్కులను దండోరా వేస్తూ ముందుకొచ్చినటువంటి సంస్థగా ముందుకొచ్చింది. మనం అంతా చూస్తున్నాం. అంతే, కేవలం ఇంతవరకే పరిమితమై లేరు వాళ్ళు. ఇక్కడ మానవతా కోణంతో వృద్ధుల కోసం మాట్లాడిండ్రు, వికలాంగుల కోసం మాట్లాడింది ఎంఆర్పిఎస్ అనేటువంటిది. ఇంతకుముందు మందకృష్ణన్న ముందటపడి చాలా చేసిండు ఆయన. ఇందులో ఇవన్నీ ఎందుకు కనపడలేకపోతున్నాయి అందరికీ? అందుకనే ఇది అవుట్ రైట్గా వర్గీకరణకు మేము అనుకూలం, దీంట్లో సందేహం ఏమీ లేదు. అయితే నేను మాలమిత్రులను కూడా కోరుతున్నటువంటిది ఏంటంటే, మీలో వర్గీకరణకు అనుకూలంగా ఉండేటువంటి మిత్రులు ఎవరున్నారు, ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అనుకుంటున్నటువంటి ఇంటెలెక్చువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వర్గీకరణకు మొదట్లో మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే ఈ వర్గీకరణకు అవుట్ రైట్గా ముందుకు వచ్చి సపోర్ట్ చేయండి. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ దృష్టిలోకి తీసుకొని మాట్లాడండి. అంతేకాని అనవసరమైనటువంటి వాటికి జోక్యం చేసుకొని ఈ ఉద్యమాన్ని బలహీనపరచొద్దు, ఈ ఉద్యమాన్ని అడ్డగోలుగా మాట్లాడొద్దని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో, నిజంగానే సోదరుల మధ్య, మాదిగ మాల సోదరుల మధ్య ఎటువంటి వివిధాలు రాకుండా
సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు మేము ముందుంటున్నాము. సో వాళ్ళందరినీ ఆలోచింప చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామే తప్ప ఒకరికి సపోర్ట్ కాదు అన్నట్టు లేరు. సో వర్గీకరణ సపోర్ట్ ఉంది తప్ప వీళ్ళ వ్యక్తిగతంగా ఎవరికి సపోర్ట్ కాదనేది వీళ్ళ ఉద్దేశము. కేవలం ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు మాత్రం పూర్తిగా మద్దతు అయితే ఇవ్వడానికి విమలక్క గారు ముందుకైతే రావడం జరిగింది. ఓటీ స్టూడియో వీడియో జర్నలిస్ట్ వంశీతో సహస్ర, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.